మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృపచేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా మరొక పరిశుద్ధ ఆదివారం దినము దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించాడు. గడిచిన దినాలంతా కూడా కాపాడి దేవుడు తన రెక్కల కింద మనల్ని భద్రము చేసి మరొక పరిశుద్ధ ఆదివారం దినంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దినదినము దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని పోషిస్తూ మనల్ని దేవాది దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతూ మనకు సమయం ఇస్తూ ఉన్నాడు. మనల్ని మనం కాపాడుకునే విధంగా, మనం పాపంలో ఒప్పుకునే విధంగా మనం రక్షణ పొందుకోవడానికి దేవుడు తన కృప చూపిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ లోకంలో మనం జీవిస్తున్న కాలం అంతా కూడా దేవుని వైపు నువ్వు జీవించినట్టయితే, రక్షణ అనుభవం కలిగినట్టయితే నువ్వు చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం అనే విత్తనం విత్తబడతా ఉంది. వాక్యం అనే మరి సేవకులు ఎంతోమంది వాక్యం అనే విత్తనాన్ని విత్తుతుండగా ఆ వాక్యాన్ని మనం అత్తుకొని వాక్యానుసారంగా జీవించడమే నిజమైన దేవుని యొక్క బిడ్డల ఉద్దేశమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఇరుదే కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. లూకా సువార్త 13వ అధ్యాయము మరి 10వ వచనం నుంచి 17వ వచనం వరకు వాక్య భాగం ధ్యానించుకుందాము. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగంలో చూసినట్టయితే, మరి ఈ అంశము చూసినట్టయితే, హృదయ కాలము ఈ పరిశుద్ధ ఆదివారము మరి ఏర్పాటు చేసిన అంశము చూసినట్టయితే, ట్రూ వర్షిప్ దట్ లిబరేట్స్. ట్రూ వర్షిప్ దట్ ద లిబరేట్స్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సత్యమైన దైవ ఆరాధన విమోచనించుట. సత్యమైన దైవ ఆరాధన విమోచించును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ట్రూ వర్షిప్, నిజమైన ఆరాధన మన జీవితాలకు దేవాది దేవుడు ఆరాధించే ధన్యత మనకి ఇచ్చాడు. నిజమైన ట్రూ వర్షిప్ దట్ లిబరేట్స్. మరి నిజమైన విశ్వాసముతో దేవుని ఆరాధించినప్పుడు ఆ దేవాది దేవుడు మనల్ని చూసి మనల్ని సంతోషిస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, సత్యమైన దైవ ఆరాధన విమోచించుచున్నాను. సత్యమైన దైవ ఆరాధన విమోచించుచున్నాను. దేవుని మందిరంలోకి వెళ్ళి మనల్ని మనం కనపరుచుకునే విధానం ఎలా ఉండాలంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఈ పరిశుద్ధ ఆదివారం దినము నువ్వు మందిరానికి వెళ్ళి నిన్ను నువ్వు కనపరుచుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది. అదే రీతిగా సేవకులు వాక్యం అందిస్తున్నప్పుడు ఆ వాక్యమైన దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోవడము చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే, యేసు ప్రభు సమాజ మందిరంలో బోధిస్తున్న సమయంలో జరిగిన అద్భుత కార్యాన్ని హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు నడవలేకపోతున్నావా, నువ్వు దేవుని మందిరానికి నువ్వు ప్రయాసపడి వచ్చినట్టయితే అది నీకు దీవెనకరం, ఆశీర్వాదకరం. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నావా, నువ్వు దేవుని మందిరానికి నువ్వు వచ్చినట్టయితే నీ అనారోగ్యం నుంచి దేవుడు నీకు విడుదల దయచేస్తాడు. మరి నువ్వు దేవుని మందిరానికి నువ్వు వెళుతున్న విధానాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నువ్వు దేవుని మందిరంలో అడుగుపెట్టినప్పుడు నీకు ఆశీర్వాదకరం ఉంటుంది. నీ పరిస్థితులు బాగలేవా, కష్టాలలో ఉన్నావా, బాధలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ నువ్వు ప్రయత్నం చేయాలి. అయ్యా నేను లేవలేకపోతున్నాను, అయ్యా నా ఆరోగ్యం బాగలేదయ్యా అని నువ్వు అక్కడే కూర్చుండడంలో ఏమీ ప్రయోజనం ఉండదు. రావాలి దేవుని మందిరానికి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు కనపరుచుకున్న విధానము, నీ సమస్యలు కానీ నీ కష్టాలు కానీ దేవునికి సమస్తము తెలుసు. దేవుడే నీ కష్టాల నుంచి, సమస్యల నుంచి విడుదల దయచేస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవాది దేవుడు మందిరంలో వాక్యము బోధిస్తున్న సమయంలో ఒక స్త్రీ మరి అక్కడికి వచ్చి ఉన్నది.
ఆ స్త్రీలో దేవాది దేవుడు జరిగించిన గొప్ప కార్యాన్ని ఇరుదే కాలం ధ్యానించబోతా ఉన్నాము. 10వ లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ. విశ్రాంతి దినం ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచుండెను. 18 ఏండ్ల నుంచి బలహీన పడిచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆమె నడుము వంగిపోయిన, ఎంత మాత్రము చక్కగా నిలబడలేక ఉండెను. ఈ యొక్క సమయంలో ఈ వాక్య భాగము ధ్యానిస్తున్నప్పుడు మరి యేసు ప్రభు సమాజ మందిరంలో బోధిస్తున్న సమయంలో ఒక స్త్రీ 18 ఏళ్ల నుంచి మరి తన నడుమంతా కూడా వంగిపోయినది, ఏమాత్రం చక్కగా నిలబడలేక ఉన్న ఆ స్థితిలో ఆ స్త్రీ ఆ మందిరానికి వచ్చింది. అదే సమయంలో యేసు ప్రభు అక్కడ సువార్త ప్రకటిస్తున్న సమయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని విశ్రాంతి దినమైన సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు మరి విశ్రాంతి దినము ఆ సమయంలో సమాజ మందిరంలో యేసు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో 18 ఏళ్ల నుంచి మరి తన నడుమంతా కూడా వంగిపోయింది, ఏమాత్రం కూడా చక్కగా నిలబడలేని ఆ స్త్రీ ఆ సమయంలో ఆ మందిరానికి వచ్చింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఆ స్త్రీ 18 ఏళ్ల నుంచి బాధపడుతూ ఉన్నది. తన నడుమంతా కూడా వంగిపోయింది, ఎంత మాత్రం కూడా చక్కగా నిలబడలేదు. కానీ ఆ సమయంలో యేసు ప్రభు మరి బోధిస్తున్న సమయంలో ఆ స్త్రీ ఆ మందిరంలోకి ప్రవేశించింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ఆమెను చూచెను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఆమెను చూశాడు. ఈ ఉదయకాలం పరిశుద్ధ ఆదివారం దినము నువ్వు దేవుని మందిరంకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. నేను ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ 18 సంవత్సరంలో ఆ బిడ్డ ఎంతగా బాధపడి ఉండొచ్చు, మరి మాత్రం కూడా చక్కగా నిలబడలేకపోయినది. కానీ యేసు ప్రభు బోధిస్తున్న సమయంలో ఆ స్త్రీ మందిరంలో ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ పరిశుద్ధ ఆదివారము నువ్వు ఎక్కడ ఉంటున్నావో నిన్ను పరిశోధించుకో. నువ్వు మందిరంలో నిన్ను కనపరుచుకున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. ఆ స్త్రీ వైపు యేసు ప్రభు చూశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుంచి విడుదల పొందుచున్నావా అని ఆమెతో చెప్పాడు. యేసు ప్రభు చూశాడు, రమ్మన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, రమ్మని పిలిచి అమ్మా అని పిలిచాడు. ఎంత గొప్ప పిలుపు అదే. 18 ఏళ్ల నుంచి బాధపడుతున్నది, ఆ నడుమంతా కూడా వంగిపోయినది, చక్కగా నిలబడలేదు. మరి ఆ సమయంలో ఆ స్త్రీ మందిరంకి రావడము, యేసు ప్రభు ఆమెను చూడడము, రమ్మని పిలిచి అమ్మాని సంబోధించడము ఎంత ధన్యత. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమపరచెను. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు చేతులు ఆమె మీద ఉంచగానే ఆమె స్వస్థత పొందుకున్నదే, చక్కగా నిలబడి దేవుని మహిమపరిచినదే. 18 ఏళ్ల నుంచి బాధపడి ఉన్నదే, కానీ ఆ దినము మందిరంలోకి వచ్చిందే. మరి ఇంతకు ముందుకు వచ్చిందో లేదో మనకు తెలియదు. కానీ మరి ఆ సమయంలో యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్న సమయంలో, యేసు ప్రభు బోధిస్తున్న సమయంలో ఆ స్త్రీ అక్కడ ఉండడము, యేసు ప్రభు ఆ స్త్రీని చూడడము, మరి ఆమెను పిలవడము, అమ్మ రమ్మని పిలిచాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నువ్వు స్వస్థత కోరుచున్నావా అని ఆమెతో మాట్లాడాడు. యేసు ప్రభు చేతులు ఆమె మీద ఉంచగానే ఆమె చక్కగా నిలబడినదే, దేవుని గణపరిచింది, దేవునిని మహిమపరిచింది. మందిరంలో మనం కూడా ఎన్ని సమస్యలతో ఉన్నా కానీ మన హృదయం అన్నది దేవుని వైపు వచ్చినప్పుడు దేవాది దేవుడు మనల్ని చూస్తాడు. మనకున్న సమస్యల నుంచి దేవుడు విడుదల దయచేస్తాడు. ఆ స్త్రీ 18 ఏళ్ల నుంచి మరి బాధపడి ఉన్నది. కానీ ఆ సమయంలో యేసు ప్రభు ఆ మందిరంలో ఉన్నప్పుడు ఆ మందిరంలోకి ప్రవేశించిందే. యేసు ప్రభు ఆమెను చూశాడు. ఆమెను చూసి యేసు ఆమెని చూచి రమ్మని పిలిచి, అమ్మాని బలహీనత నుంచి విడుదల పొందగోర్చున్నావు అని ఆమెతో చెప్పాను. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునిని గణపరిచింది, దేవునిని మహిమపరిచింది. దేవుడి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఆ తల్లి సంతోషించింది. అక్కడ ఉన్నవారు అనుకుంటున్నారు,
మరి విశ్రాంతి దినంన దేవాది దేవుడు యేసు ప్రభు ఎందుకు ఈ స్వస్థత చేశాడని తలంచేవారు అక్కడ ఉన్నారు. కొంతమంది మంచి జరిగినా కానీ వారి ఆలోచన ఎలా ఉంటాయంటే, మంచి వారి జీవితంలో మరి 18 ఏళ్ళ నుంచి ఆ స్త్రీ అంతగా బాధపడుతున్నప్పుడు ఎవరు ఆమెని పట్టించుకోలేదు, ఎవరు ఆమెతో మాట్లాడలేదు. కానీ ఆమెకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆమెను స్వస్థత దేవుడు అనుగ్రహించిన తర్వాత అక్కడ ఉన్న వారి మనసులో ప్రశ్నలు రేగుతూ ఉన్నాయి. విశ్రాంతి దినంన దేవుడు ఎలా స్వస్థపరిచాడని అక్కడ వారు తలచుచున్నారు. 14 వచనం, యేసు విశ్రాంతి దినంన స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరం అధికారి కోపంతో మండిపడ్డాడు. ఆ సమాజపు మందిరం అధికారి కోపంతో మండిపడుతున్నాడంట. ఆ 18 ఏళ్ళ నుంచి బలమైన స్త్రీ, ఆ స్త్రీ మరి ఎంత మాత్రం చక్కగా నిలబడలేని అప్పుడు ఆ స్త్రీ పట్ల తన జాలి చూపెట్టలేడు. కానీ ఆమె స్వస్థత పొందుకున్న తర్వాత, యేసు ప్రభు ఆమెకు విడుదల ఇచ్చిన తర్వాత అక్కడున్న సమాజం అధికారి కోపంతో మండిపోతూ ఉంటాడు. యేసు విశ్రాంతి దినం స్వస్థపరిచినందుకు ఆ సమాజ మందిరం అధికారి కోపంతో మండిపడి జనం వైపు చూచి, పని చేయదగిన 6 దినములు కలువు గనుక మరి ఆ దినంలో వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అతని యొక్క మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాంటి వారు కూడా మన మధ్యలో ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి 6 దినంలో పనిచేసే దినాలు ఉన్నాయి కదా, ఆ దినాలలో వచ్చి మీరు స్వస్థత పొందుకోండి, విశ్రాంతి దినం ఎవరు రావద్దు అని ప్రకటిస్తూ ఉంటాడు. విశ్రాంతి దినంలో ఎవరు కూడా రావద్దు అని అక్కడున్న ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక దిక్కు ఆ స్వస్థత చూశాడు, కోపంతో మండిపోతున్నాడు. ఆ తర్వాత వారు అక్కడున్న ప్రజలకు తెలియజేస్తున్నాడు, 6 దినములు ఉన్నాయి కదా, మరి 7వ దినం విశ్రాంతి దినం ఎవరు కూడా పని చేయకూడదు, ఎవరు కూడా మరి ఇక్కడికి రాకూడదు అని అక్కడ వారు ప్రకటిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, 6 దినం కలువు కనుక ఆ దినంలో వచ్చి స్వస్థత పొంది విశ్రాంతి దినం ఎవరు కూడా రావద్దన్నారు. అందుకు అప్పుడు యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, వేశ్యదారులారా అనే మాట ఇక్కడ సంభవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అందుకు ప్రభు, వేశ్యదారులారా, మీలో ప్రతివాడు విశ్రాంతి దినంన తన ఎద్దుకైనను గాడిదకైనను గాడిద ఎద్దు నుండి అయినను విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా అనే మాట మాట్లాడతాడు యేసు ప్రభు. నిజమే కదా, విశ్రాంతి దినమున మరి గాడిదనైనా కానీ ఎద్దునైనా కానీ అలాగనే కట్టి ఉంచరు కదా, అవిటికి నీళ్లు పెడతారు, అవిట్లో నిప్పుతారు, అటు ఇటు తిప్పుతారు కదా. యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. వేశ్యదారులారా అనే యేసు ప్రభు మాట్లాడుతూ, మీలో ప్రతి వాడు విశ్రాంతి దినమున తన ఎద్దుకైనను గాడిదకైనను గాడిద ఎద్దు నుంచి అయినను విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా అనే మాట యేసు ప్రభు వారి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మరి గాడిదనైనా కానీ ఎద్దునైనా కానీ మరి విశ్రాంతి దినం అయితే అవిటికి ఏం ఆహారం పెట్టకుండా అట్లనే ఉంచేవారు కదా, అవిట్ల నిప్పి అవిట్లకి నీళ్లు పోస్తారు కదా అని యేసు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారి యొక్క ఆలోచన ఎలా ఉన్నాయంటే భయంకరమైన స్థితిలో ఉన్నాయి. ఆ సమాజపు మందిరం అధికారి మరి ప్రజల వైపు చూసి, మరి 6 దినంలో కలిగి ఉండే ఆ దినాలలో మీరు రావాలి, విశ్రాంతి దినం ఎవరు మందిరికి రాకూడదు అని సెలవిచ్చినప్పుడు యేసు ప్రభు ఆ మాట వినే, అందుకు ప్రభు, వేశ్యదారుల మీలో ప్రతివాడు విశ్రాంతి దినం తన ఎద్దుకైనాను గాడిదకైనాను గాడిద ఎద్దు నుంచి నేను విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టిను కదా. నిజమే కదా, అవిట్లని ఉపవాసం పెట్టాడు కదా, ఇంట్లో ఉన్న జంతువులని ఉపవాసం పెట్టారు. కానీ మనుషులు, ఆ స్త్రీ అబ్రాహాము కుమార్తె అయి ఉన్నది అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. మనం చూసినట్టయితే 16 వచనం, ఇదిగో 18 ఏళ్ళ నుంచి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె ఆమె విశ్రాంతి దినంన ఆ కట్టడి నుంచి విడిపించి తగదా? ప్రశ్న ఇక్కడ యేసు ప్రభు వారి వైపు చూసేస్తూ ఉంటాడు. మరి 18 ఏళ్ళ నుంచి ఈ స్త్రీ బాధపడుతూ ఉన్నది. ఈ స్త్రీ అబ్రాహాము కుమార్తె ఉంది. మరి బలహీనపరచు దయ్యం పట్టిన ఆ స్త్రీ మరి స్వస్థత పొందుకోదా అని యేసు ప్రభు ఇక్కడ వారిని అడుగుతూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇదిగో 18 ఏళ్ళ నుంచి సాతాను బంధించాడు, సాతాను బంధకంలో బంధించాడు. అబ్రాహాము కుమార్తె అయిన ఈమె విశ్రాంతి దినమందుకు ఈ కట్టడ నుంచి విడిపించడం తగదా? మరి విడిపించడం తగదా? 18 ఏళ్ళ నుంచి ఆ స్త్రీ బాధపడుతూ ఉన్నది. ఈ స్త్రీ కూడా అబ్రాహాము కుమార్తె అయి ఉన్నది. మరి సాతాను బంధకంలో బంధించబడిన స్త్రీ స్వస్థత మరి పొందకూడదా అని అక్కడున్న వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా,
మరి ఆ 18 ఏళ్ల నుంచి ఆ స్త్రీ ఒక బలహీనపరచు దయ్యము ఆ స్త్రీని పట్టి ఉన్నది. ఆ స్త్రీ ఎంత మాత్రం కూడా చక్కగా నిలబడలేని సమయంలో యేసు ప్రభు ఆమెను చూశాడు, ఆమెను పిలిచాడు. యేసు ప్రభు తన చేతులు ఆమె మీద ఉంచినప్పుడు ఆమె స్వస్థత పొందుకుంది. ఆమె దేవుని గణపరిచింది, ఆమె దేవుని మహిమపరిచింది. అంత బాగున్నదే. అక్కడ ఉన్న వారికే ఆలోచనలు. మరి విశ్రాంతి దినంన ఎందుకు స్వస్థపరచబడినది అని వారు సమాచార మందిరం అధికారి ప్రశ్నలతోనే ప్రజల వైపు చూస్తే, మరి 6 దినాలు ఉన్నాయి కదా, 6 దినాలలో మీరు స్వస్థత పొందుకోవాలి, విశ్రాంతి దినం ఎవరు రావద్దన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, వేశ్యదారులారా, మీ ఇంట్లో ఎద్దుకైనా కానీ గాడిదకైనా కానీ విశ్రాంతి దినం అవిట్లా నిప్పి అవిట్లా నీరు తాగిస్తారు కదా. మరి 18 ఏళ్ల నుంచి ఈ స్త్రీ బాధపడుతూ ఉన్నది. ఈ స్త్రీ అబ్రాహాము కుమార్తె అయి ఉన్నది. ఈమె స్వస్థత పొందుకున్నట తగదా అని వారిని ప్రశ్నిస్తాడు. 17వ వచనం చూసినట్టయితే, అని అతనితో చెప్పెను. ఆయన ఆ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. హల్లెలూయా. అక్కడున్న వారందరూ కూడా సిగ్గుపడి ఉన్నారు. ఎవరు సిగ్గుపడి ఉన్నారంటే ఆయనను ప్రశ్నించేవారు. యేసు ప్రభుని ప్రశ్నించే వారందరూ కూడా మరి ఎందుకు స్వస్థత విశ్రాంతి దినం జరిగించినవని ప్రశ్నించే వారందరూ కూడా వారు సిగ్గుపడి ఉన్నారు. యేసు ప్రభు చెప్పిన మాటకు వారు సిగ్గుపడి ఉన్నారు. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడి ఆయన జనసమంతటా కూడా ఆయన చేసిన ఘనమైన కార్యాలను చూసి సంతోషించిరి. దేవుడు చేసిన గొప్ప కార్యాలను చూసి, యేసయ్య చేసిన గొప్ప కార్యాలను చూసి అక్కడున్న ప్రజలందరూ కూడా సంతోషించారు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కొందరు ఉంటారు, ఎక్కడో అక్కడ ఉంటారు, ఎక్కడ పోయినా కానీ కొందరు వారి యొక్క అవిశ్వాసము, వారి గర్వము, వారి మందిరంలో మేమే పెద్ద అని వారు మాట్లాడేవారు అనేక సందర్భంలో మనం చూస్తూ ఉంటాము. వారందరూ కూడా చివరికి ఏమైనారంటే సిగ్గుపడి ఉన్నారు. వారందరూ కూడా తల ఉంచుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా వాక్యాన్ని వినడం నేర్చుకోవాలి, దేవునికి లోబడడం నేర్చుకోవాలి, దేవుని గణపరచడం నేర్చుకోవాలి. కానీ వారి గురించి వీరి గురించి మాట్లాడడంలో ప్రయోజనం ఉండదు. దానివల్ల నీకు చివరికి జరిగేది అదే. అక్కడ ఉన్న వారందరూ కూడా చివరికి ఏమైనారంట, సిగ్గుపడి ఉన్నారు. ఎవరైతే విరోధించారో, ఎవరైతే దేవునిని ఎదిరించారో వారందరూ కూడా చివరికి సిగ్గుపడి ఉన్నారు. కారణము వారు చేసిన తప్పదే. 18 ఏళ్ల నుంచి ఆ స్త్రీ బాధపడుతున్నప్పుడు ఎవరైనా పట్టించుకోలేదు. ఆ బలహీనపరచు ఆ దయ్యం ఆమెను పట్టినప్పుడు ఎవడు పట్టించుకునేవాడు లేడు. కానీ స్వస్థత పొందుకొని దేవుడు ఆమెకు స్వస్థత ఇచ్చినప్పుడు వీరికి ప్రశ్నలు వచ్చాయి. యేసు ప్రభు వారితో మాట్లాడినప్పుడు వారందరూ కూడా సిగ్గుపడి ఉంటారు. ప్రియదేవి సంగమా, దేవుని ప్రజలందరూ కూడా సంతోషించారంట. అయితే జనసమూహమంతా కూడా ఆయన చేసిన ఘనమైన కార్యాలన్నిటిని చూచి సంతోషించారు. యేసు ప్రభు చేసిన ఘనమైన కార్యాలను చూసే సంతోషించారు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు మన కొరకు నిలబడతాడు. మనం సాతాను పక్షాన నిలబడి సాతాను పక్షాన మాట్లాడినప్పుడు దేవుడు శిక్షిస్తాడనే మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవుని మాటకు లోబడినప్పుడు దేవుడు అనేక పరిమాణాలు హెచ్చరిస్తాడు. అయినా కానీ నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు ఒకరోజు నువ్వు శిక్షకు పాత్రుడవైతావు. ఆ శిక్ష భయంకరంగా ఉంటుంది. ఈ లోకంలో ప్రతి మానవుడు ఒకానొక సందర్భంలో ఈ లోక ప్రయాసం నుంచి విడుదల పొందుకోవాల్సిందే. ఆ విడుదల పొందుకోకముందే నువ్వు రక్షణ అనుభవం కలిగి లేకున్నట్టయితే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఆ నరకంలో ఎప్పుడు అరుపులు, కేకలు ఉంటాయి. అక్కడ అగ్నిలో మరి ఆ పురుగు చావదు. ఎప్పుడు చూసినా వేదన ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, కానీ వేదన ఉంటుంది. కేకలు వేస్తూ ఉంటారు. ఆ సమయంలో నువ్వు ఎంతగా ఏడ్చినా కానీ, ఎంతగా బాధపడినా కానీ ప్రయోజనం ఉండదు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే, నువ్వు సజీవ లెక్కలు ఉన్నప్పుడే, మారు మనసు పొందే రక్షణ అనుభవం నువ్వు కలిగినప్పుడు, నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నప్పుడు, నువ్వు యేసయ్య బిడ్డగా నువ్వు జీవించినప్పుడు, ఈ లోకంలో చనిపోయినా కానీ నువ్వు యేసయ్య దగ్గర ఉంటావు. నిత్య పరలోక రాజ్యంలో నీ కొరకు యేసు ప్రభుకు స్థలము సిద్ధపరిచి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటాను. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ స్త్రీ సమాజ మందిరంలోకి వచ్చింది. దేవుని యొక్క మందిరానికి వచ్చింది కాబట్టి దేవాది దేవుడు ఆమెను చూశాడు. ఆమెను రమ్మని పిలిచాడు, అమ్మా అని పిలిచాడు.
నువ్వు స్వస్థత పొందగోర్చున్నావా అని ఆమెతో మాట్లాడాడు. యేసు ప్రభు ఆమె మీద చేతులు ఉంచాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, ఎప్పుడైతే చేతులు ఉంచాడో ఆమె స్వస్థత పొందుకుంది, దేవుని మహిమపరిచింది, దేవుని కనపరిచింది. అలా రీతిగా మన జీవితాల్లో కూడా ఏమైనా సమస్యలు, కష్టాలు, బాధలు ఉన్నప్పుడు నువ్వు దేవుని మందిరానికి రావడం నేర్చుకోవాలి. దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. దేవుని మందిరంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గడిచిన దినాలంతా కూడా దేవుడు కాపాడి మరొక పరిశుద్ధ ఆదివారం దేవుడు తన కృప చేత అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. అదే రీతిగా నిన్నటి దినాన దేవాది దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. మరి నోయ సేవకుల సదస్సును దేవుడు ఘనంగా జరిపించున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాగే అనేక మంది సేవకురాలను దేవుడు నడిపించాడు. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతను తెలియజేస్తాను. సహాయం చేసిన హస్తాలను బట్టి కూడా దేవుడి బిడ్డను ఇంకా బలపరిచి దీవించి ఆశీర్వదించిన కాక. మరి సేవకుల సదస్సులో దేవాది దేవుడు గొప్పగా నిన్నటి దినాన మరి ఆరాధన జరిపించాడు. అనేకులను దేవుడు నడిపించాడు. మరి దేవాది దేవుడు జరిగించిన గొప్ప కార్యాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. నోవా ఉమెన్స్ ఫెలోషిప్ని దేవుడు దీవించాడు. మరి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మరి 10:30కు పరిశుద్ధ ఆదివారం ఆరాధన జరగబోతా ఉంది. వారి ఆరాధన ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే, మీ పరిస్థితి బాగలేకున్నా కానీ ప్రయత్నం చేయండి. అయ్యా నేను ఇంకా వెళ్ళలేను అని అనుకుంటే మీరు లైవ్లో కూడా దేవుని వాక్యం విని దేవుని ఘనపరచండి. ఫేత్ మినిస్ట్రీస్ పరకాలని టైప్ చేస్తే యూట్యూబ్లో మరి 10:30కు లైవ్ ప్రోగ్రాంలో మాతో పాటు మీరు కూడా దేవునిని ఘనపరచండి, దేవునిని మహిమపరచండి. దేవుని ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకుంటారని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ వాక్యంలో దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఎట్టి పరిస్థితుల్లో మరి వేస్ట్గా సమయాన్ని పోనీయకండి, వృధాగా సమయాన్ని పోనీయకండి. లెంట్ కాలంలో వచ్చినాక పరిశుద్ధాదివారం దినము కాబట్టి తప్పకుండా దేవుని మందిరంలో ప్రవేశించండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుడి బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు స్తోత్రములైన ప్రభా, హృదయ కలము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవా, నీకు వందనములు స్తోత్రములైన ప్రభా. తండ్రి, ఆ స్త్రీ 18 ఏళ్ల నుంచి బాధపడుతున్నప్పుడు ఎంత మాత్రము చక్కగా నిలబడలేక వంగి మరి బలహీనపరిచి దయ్యం పట్టిన ఆ స్త్రీని నువ్వు మందిరంలోకి ఆ స్త్రీ వచ్చినప్పుడు నువ్వు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మాను స్వస్థత కోరుచున్నావు అని అడిగి నీ చేతులు ఆమె మీద ఉంచగానే ఆమె స్వస్థత పొందుకుంది దేవా. ఆ బిడ్డకు ఇచ్చిన స్వస్థతను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా తండ్రి. ఆ రీతిగానే ఎవరైనాను అనారోగ్యంతో ఉన్నట్టయితే మరి ఈ యొక్క పరిశుద్ధాదివారంలో వారి మందిరానికి వచ్చినట్టయితే యేసయ్యా, నీ గాయపడిన చేతుల కింద స్వస్థత ఉన్నది యేసయ్యా. వారికి కూడా స్వస్థతను దయచేయండి, వారికి కూడా విడుదల దయచేయండి, వారికి కూడా మంచి ఆరోగ్యాలు దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ పరిశుద్ధ ఆదివారం నీ సేవకులు నైనా ప్రభా మరి ప్రపంచమంతా కూడా ఆరాధన నడిపిస్తుండగా బిడ్డలను దీవించండి. ప్రపంచంలో మన భారతదేశంలో మందిరాలను దీవించండి, ఆశీర్వదించండి, సేవకులను బలపరచండి. ఈరోజు రే పరిశుద్ధ ఆదివారంలో నీ సేవకులను నిలబెట్టి బలమైన నీ మాటలతోనే నైనా జీవపు మాటలతోనే నైనా ప్రభా ప్రజలను బలపరచండి, ధైర్యపరచండి. సేవకులను ఇంకా బలపరచండి, సంఘాలు కట్టబడడానికి సహాయం చేయండి. ఈరోజు ఫేత్ మినిస్ట్రీ కూడా జరుగుతున్న పరిచర్యను దీవించండి. మరి ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధన కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నైనా ప్రభా మరి వచ్చే వారం అంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేసి ప్రత్యేకంగా ఎండాకాలంలో మేము ప్రవేశించుటగా నైనా ప్రభా ఏ ఎండ దెబ్బ తలగకుండా నైనా నీ యొక్క హస్తాలు మా మీద ఉంచి నైనా భద్రపరచమని అడుగుతావు. ఈ రోజంతా కూడా మంచి వాతావరణాన్ని నీ కృపచేత అనుగ్రహించమని తండ్రి ప్రభా, ఈ రోజంతా కూడా మనల్ని కాపాడమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క సకల ఆశీర్వాదాలు దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.